సత్యస్వరూపి అయిన దేవా, సర్వోన్నతుడా, సకల సృష్టి నిర్మాత, తండ్రి కుమార పరిశుద్ధాత్మా, త్రియేక దేవా, నిత్యము సేతుమయా, నీ నామ సంకీర్తన, నీ సత్యవేద సంకీర్తన, సత్యవేద సంకీర్తన. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. అధమగతిలోన ఉన్నత స్థితిలోన నీ స్తుతి గానమే చేసేదన్. యేసయ్యా కనికరించుమయా, యేసయ్యా నన్ను కనికరించుమయా. ప్రతి ఉదయాన నా హృదయాన నీ స్తుతి గీతమే పాడేదన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు శ్రీ టి శివశంకర్ రెడ్డి మరియు శ్రీమతి జోస్పిన్ దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి టి శిరీష, జి సురేంద్రనాథ్ రెడ్డి, జి స్వామి, జి నిహాంత్ శౌర్యరెడ్డి, టి స్ఫూర్తి, బి బాల వెంకట సాగర్, ధృతి, ఆన్షి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు మేజర్ గాలి ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి సెలీనా ఆనందరెడ్డి, సురేష్ రెడ్డి, సంధ్య, సునీల్ రెడ్డి, సౌమ్య, డోలా, ఎవిత, థామస్ మరియు మనువళ్ళు మనువరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్ కుమార్, ఎం సృజన నిశ్చితార్థం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కనపర్తి శ్రీనివాసరావు, సీతాలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. డాక్టర్ బి వెంకటేశ్వరరావు గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చిన్న కుమారుడు బెజ్జం గురుస్వామి, భార్య విజయలక్ష్మి, మనవడు లియోఫ్రిక్, మనవరాలు లాస్య మరియు కుటుంబ సభ్యులు నిత్య సహాయమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న రోజ్ మేరీ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు నీలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హన్మకొండ విచారణ, బ్రహ్మాండ బేరి ప్రశస్త రాజు నీరజ్ రాజులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ బ్రహ్మాండ బేరి సోమనాథ్ రాజు, కృష్ణకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్యబలి పూజలో మనమంతా కూడా మన యొక్క హృదయములను యేసు పవిత్ర హృదయానికి సమర్పించుకుంటూ మన యొక్క హృదయములను శుద్ధీకరించమని ప్రార్థన చేసుకుందాం. పవిత్రుడైనటువంటి క్రీస్తు ప్రభు మనలందరినీ కూడా పరిశుద్ధపరచబడటానికి ఆయన శిలువలో మరణించారు, రక్తం చిందించారు. కాబట్టి ఆయన రక్తము మన యొక్క పాపముల నుండి శుద్ధి చేసి ఈ యొక్క బలిపూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనకు సహాయపడవాలని ప్రార్థన చేసుకుందాం. బలిపూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనము చేసినటువంటి పాపపు క్రియలను జ్ఞాపం చేసుకుంటూ పాపములను మన్నించమని ప్రభుని ముందు ప్రాధేయపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గపు వరముల మీదనే ఆధారపడి జీవించుతున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ఇశ్రాయేలులు దావీదు వంశీయుల ఏలుబడి నుండి వేరుబడిరి. రాజుల మొదటి గ్రంథము అధ్యాయము 11 వచనములు 29 నుండి 32 వరకు మరియు అధ్యాయము 12 19వ వచనం. ఒకనాడు యెరోబాము యెరూషలేము నుండి పయనమై వచ్చుచుండగా షిలో నివాసి అయిన అహీయా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకొనెను. అప్పుడు వారిద్దరూ తప్ప మరి ఎవ్వరనూ అచ్చట లేరు. అహీయా ప్రవక్త క్రొత్త బట్టలు వేసుకొని ఉండెను. అతడు ఆ క్రొత్త బట్టలను విప్పి 12 ముక్కలుగా చించివేసి యెరోబాముతో, వీనిలో 10 ముక్కలు నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లా అనుచున్నారు, ఈ రాజ్యమును సొలొమోను నుండి తొలగించి దానిలో 10 గోత్రములను నీ పరము చేసేదను. నా సేవకుడు దావీదును చూచి ఇశ్రాయేలు నేల మీద నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమును చూచి ఒక గోత్రము మాత్రము సొలొమోను వశమున ఉంచెదను. అప్పటి నుండి ఇశ్రాయేలు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. నేను మీ దేవుడైన ప్రభుడను, నేను మీ దేవుడనైన ప్రభుడను, మీరు నా మాట వినిన ఎంత బాగుండును. మీరు నా మాట వినినా ఎంత బాగుండును. మీరు అన్య దైవమును కొలువరాదు, పరదైవమునకు మ్రొక్కకూడదు. నేను మీ దేవుడైన ప్రభుడను, ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన వాడను. అందరూ. నేను మీ దేవుడైన ప్రభుడను, నేను మీ దేవుడైన ప్రభుడను, మీరు నా మాట వినిన ఎంత బాగుండును. మీరు నా మాట వినినా ఎంత బాగుండును. మీరు నోరు తెరచిన చాలు
నేను మీకు చాలినంత భోజనం పెట్టెదను, కానీ నా ప్రజలు నా మాట వినుటలేదు. ఇజ్రాయేలు నాకు అవిధేయులుగా ఉన్నారు కనుక నేను వారిని తమ మొండి పట్టునకు వదిలివేసి తిని వారిని తమ ఇష్టం వచ్చినట్లు చేయనిచ్చి తిని. అందరూ నేను మీ దేవుడైన ప్రభుడను, నేను మీ దేవుడైన ప్రభుడను, మీరు నా మాట వినినా ఎంత బాగుండును. మీరు నా మాట వినినా ఎంత బాగుండును. నా ప్రజలు నా మాట వినినా ఎంత బాగుండును. ఇజ్రాయేలు నా మార్గములో నడిచినా ఎంత బాగుండును. నేను వేగిరమే వారి శత్రువులను ఓడించి ఉందును, వారి విరోధులను జయించి ఉందును. అందరూ నేను మీ దేవుడైన ప్రభుడను, నేను మీ దేవుడనైన ప్రభుడను, మీరు నా మాట వినినా ఎంత బాగుండును. మీరు నా మాట వినినా ఎంత బాగుండును. ప్రేమతో పిలచెను ప్రభు యేసు, తన శిష్యులుగా ఉండగను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు, తన శిష్యులుగా ఉండగను. తనతో ఉంది సువార్త బోధింపా, తనతో ఉంది సువార్త బోధింపా. ఎన్నిక చేసెను తన శిష్యులను, ఎన్నిక చేసెను ఈ దీనులను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు, తన శిష్యులుగా ఉండగను. ప్రభువుని సేవలో తరింప నన్ను, దీవించి పంపుము నీ సాక్షిగా. ప్రభువుని సేవలో తరింప నన్ను, దీవించి పంపుము నీ సాక్షిగా. దీవించి పంపెను తన సాక్షిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము వచనములు 31 నుండి 37 వరకు. ఆ కాలమున యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అతడి జనులు మూగా చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తము ఉంచుమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము నీటితో వాని నాలుకను తాకి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్చి యఫతా అనెను, అనగా తెరవబడము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్ను కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా
సమస్తము ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఈ దినమున మూగ చెవిటి వారికి స్వస్థతను ఇవ్వడము మనము గమనిస్తూ ఉన్నాము. ఈ వ్యక్తిలో మనము 2 శారీరక లోపములను గ్రహిస్తూ ఉన్నాము. ఒకటి, తన యొక్క చెవి పనిచేయకపోవడము. రెండవదిగా తన నాలుక పనిచేయకపోవడము. ఈ 2 కూడా అతనిలో ఉన్నటువంటి శారీరక బలహీనతలు. యేసు ప్రభు తన యొక్క 3 సంవత్సరముల ఆ సువార్త పరిచర్యలో భాగంగా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయడము మనము గమనిస్తూ ఉన్నాము. ఆయన మాట్లాడితే వినటానికి అనేక మంది పరుగులు పెట్టారు. తండోపతండాలుగా ఆయనను వెంబడించారు. కారణం ఏమిటంటే ఆయన మాటలో ఏదో శక్తి ఉందని గ్రహించారు. ఆయన మాటలలో అద్భుతాన్ని చూశారు. అందుకే ఆయన మాట్లాడినప్పుడల్లా కూడా అందరూ నోరెళ్ళబెట్టి చూశారు. ఎందుకంటే వారందరికీ ఆయన మాటలు ఆశ్చర్యకరంగా కనబడ్డాయి. ఎందుకంటే ఆయన మాట తీరైతేనేమి, ఆయన నడవడిక అయితేనేమి అన్నీ కూడా ప్రజలకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అందుకే కొంతమంది చెప్పారు, ఇదేమిటి ఈయన ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు అన్నాడు ఈ విధంగా మాట్లాడము మనం ఎప్పుడు చూడలేదే అంటూ జనులు మాట్లాడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా యేసు ప్రభు ఒక చక్కటి మాట ద్వారా అతనికి స్వస్థతనివ్వడానికి మనం గమనిస్తున్నాము. యఫ్ఫతా అను మాటకు అర్థము తెరువబడము. ఆ మాట చెప్తానే అతని యొక్క చెవి, నాలుక 2 కూడా పనిచేయడము మనము గమనిస్తున్నాము. ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో చెవి పని చేయకపోవడం వల్ల అనేకమైనటువంటి మంచి మాటలను ఆలకించడానికి అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా అతని యొక్క నాలుక సరిగ్గా పని చేయకపోవడం వల్ల మంచి మాటలు మాట్లాడడానికి కూడా అతనికి అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకి అతను యేసు ప్రభు జీవించిన కాలంలో జీవిస్తున్నాడు కనుక యేసు ప్రభు మాటలకు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. బహుశా ఇటువంటి అవకాశము ఈ యొక్క వ్యక్తికి లభించలే. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మాటలు అతనికి అర్థం కావు, అతనికి వినపడవు. కాబట్టి అతడు ఏ ఆశ్చర్యానికి గురికాడు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు అతనికి అద్భుతం చేయడం వల్ల, అతని యొక్క చెవిని బాగు చేయడం వల్ల ఇక మీదట అతడు యేసు ప్రభు యొక్క మాటలు వినటానికి అవకాశం లభించింది. అలాగే తాను వినిన దానిని ఇతరులతో పంచుకోవటానికి మళ్ళీ యేసు ప్రభు చేసినటువంటి అద్భుతము మళ్ళీ సహకరించింది. ఎందుకంటే అతని యొక్క నాలుక ఇప్పుడు అతడు మాట్లాడగలుగుతున్నాడు. అంటే తాను యేసు ప్రభువు నుండి స్వీకరించినటువంటి యొక్క అనుగ్రహము, ఈ యొక్క అద్భుతము, ఈ యొక్క శక్తి నలుగురికి పంచటానికి ఇప్పుడు అతనికి చక్కటి నాలుక ఉంది. యేసు ప్రభు అది కూడా అతనికి ప్రసాదించారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభు అతని యొక్క జీవితంలో అద్భుతము చేశాడు. మనము ఈ యొక్క కథోలిక సంఘములో ఈ రోజులలో జరిగేటువంటి మనం వినేటువంటి కొన్ని విషయాలు ఏమిటంటే,
ఎక్కువగా పునీత అంతోని వారు అద్భుత కార్యాలు చేస్తారని, లేకపోతే అమ్మ మరియ తల్లి అద్భుత కార్యాలు చేస్తారని తండోపతండాలుగా ఆరోగ్యమాత చర్చిలకని, మరియమాత చర్చిలకని, అంతోని వారి చర్చిలకని పోవడం అనేది ఈ రోజుల్లో మనం ఎక్కువగా గమనిస్తున్నాము. ఇది మంచిదే, ఇది చాలా మంచిదే. కానీ ఒకవేళ ఈ దృక్పథం క్రైస్తవుని, కథోలికుని, యేసుక్రీస్తు నిజమైనటువంటి అద్భుతకారుడు, ఆయనే అసలు మొదటగా ఈ అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించింది, ఆయనే కారకుడు అనేటువంటి విషయాన్ని మరిచిపోయే స్థితికి వెళ్తున్నారు. మనం గమనించవచ్చు అక్కడక్కడ ఎక్కువ ప్రాధాన్యత అంతోని వారు అంటూ ఆయనే అద్భుతాలు చేస్తాడని, లేకపోతే మరియ తల్లి మాత్రమే ఈ రోజుల్లో ఎక్కువ ఎందుకంటే మరియ తల్లి పేరిట వెలిసినటువంటి దేవాలయాలకే ఎక్కువ ప్రజలు, క్రైస్తవులు తండోపతండాలుగా వెళ్ళడం మనం గమనిస్తున్నాము. ఇది నేను మంచిది కాదు అని చెప్పను, ఇది చెడు అని నేను చెప్పను. కాకపోతే కొన్నిసార్లు ఈ దృక్పథం అనేది యేసుక్రీస్తు నుండి మనల్ని పక్కకు, యేసుక్రీస్తు యొక్క అతని యొక్క శక్తిని, మహిమను తక్కువ చేసేటువంటి అవకాశం లేకపోలేదు, ఉంది. కాబట్టి మనము ఈ విషయాలు గురువులైతేనేమి, చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. ఏది ప్రధానము, ఏది ప్రైమరీ, ఏది సెకండరీ అని. కాబట్టి ఈరోజు ఎందుకు ఈ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. యేసు ప్రభు అద్భుతకారుడు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినవారు. ఆయన యొక్క శక్తిలో పాల్పంచుకున్న వారే మిగతా పునీతులు. వాళ్ళే స్వయాన అద్భుతాలు చేసేటువంటి వారు కాదు. యేసుక్రీస్తు నుండి ఆ యొక్క అనుగ్రహాన్ని, ఆ అద్భుత వరాన్ని, ఆ శక్తిని స్వీకరించారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క అద్భుత కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకుందాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం యేసుక్రీస్తులో. ఊరికే నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అంటానే ఏది జరగదు. మనం విశ్వాసాన్ని ప్రకటించినప్పుడే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగేదానికి అవకాశం ఉంది క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు. కాబట్టి చక్కగా ప్రార్థన చేసుకుందాం, ప్రభుని ఆశ్రయిద్దాం, ఆయన మన్నలను పొందటానికి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను, ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను మిన్నగా భావించిన ఓ ప్రేమమూర్తి నన్ను స్వీకరించు, నీ దాసిగా స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు నా
స్వీకరించు, నా కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరంలో ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగణిత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు. అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మన్నప సంఖ్యను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమడకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కీయపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేటికి మమ్మ పాత్రగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా కార్డినల్ పూల అంటోని పీఠాధిపతిని, గురువులంతో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానమందరంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనకరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దీవప్రకాశంలోకి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతిరుగు మరియమాతతోనూ పుణ్యత అపోస్తులతోనూ ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భావం దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహింపరచుదాము. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి ముక్తిని చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగం నిరీక్షిస్తుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నానని నీ అపోస్తలతో వసించిన ప్రభునేసువా, మా పాపం లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించుట ద్వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిండివారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై పావనమౌ ఈ విందులో
స్నేహితులారా, పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా. త్యాగానికి వేదికగా తనువే దానమిచ్చగా, త్యాగానికి వేదికగా తనువే దానమిచ్చగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఉదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలములు వస్తున్నట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమాయి ఉదయము ప్రభు యేసుని ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. పదిలముగనను వదలకుండా పడక నుండి లేపెను. ఉదయమా ఈ ఉదయము ప్రభు యేసును ప్రార్థించవే. తొలుత పక్షులు లేచెను, తమ గూటియందు స్తుతించెను. తొలుత పక్షులు లేచెను, తమ గూటియందు స్తుతించెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించవే. హృదయమా ఈ ఉదయము ప్రభు యేసుని ప్రార్థించవే.